ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ పాపం బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటి నుంచి అంటే దాదాపు 2 నెలల నుంచి కూడా మొత్తం హౌస్ క్లీనింగ్ తనే చేస్తున్నాడట. ఇక ఇందులో భాగంగానే తనుజ ఏమనుకుందో ఏందో పాపం చాలా కష్టపడుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ నేను తుడుస్తాను ఇలా ఇవ్వి, అలా కాదు, అయినా ఈ పనులు ఆడోళ్ళు చెయ్యాలి, మగవాళ్ళు కాదు అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అన్నాడు, సరే అయితే నేను కెప్టెన్ ని అడిగి నువ్వు నాతో పాటు నాకు ఏదైతే క్లీనింగ్ సెక్షన్ ఉందో నా టీంలోకి వచ్చేసే అంటే ఈలోగా తనుజ అంది, నేను నీ సెక్షన్లోకి వచ్చేస్తే రీతు ఊరుకుంటుందా వాష్రూమ్స్ క్లీన్ చేయకుండా ఉండడానికి అంటే, లేదు లేదు నేను మాట్లాడతాను, రీతు అలాగే డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ వాష్రూమ్స్ క్లీన్ చేసుకుంటారు, మన ఇద్దరం కూడా హౌస్ క్లీనింగ్ చేద్దామంటూ పవన్ కళ్యాణ్ అంటుంటే ఈలోగా తనుజ ఉంది, చాలా కలలుగా అంటున్నావు, కలలు ఆపేసి పని చూడు, నువ్వేదో కష్టపడుతున్నావు కదా అని చెప్పేసి ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వేమో ఎప్పుడు పులిహార కలుపుదామని అప్పుడు చూస్తావు, ఏదేమైనప్పటికీ కూడా హౌస్ క్లీనింగ్ ఎలా చేయాలి అలా కాదు అంటూ దగ్గరుండి నేర్పించింది తనుజ. అయితే ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎందుకు అంత కోపం, నువ్వు కూడా రీతులాగే మంచిగా నాతో క్లోజ్గా ఉండొచ్చు కదా అంటే, నేను ఎవరు పడితే వాళ్ళతో క్లోజ్గా ఉండవు, నాకంటూ నా అనుకుంటే మాత్రమే, జస్ట్ మన ఇద్దరం ఫ్రెండ్స్, సో నువ్వు పాపం హౌస్లోకి వచ్చి 2 వారాల నుంచి కూడా కష్టపడి హౌస్ అంతా క్లీన్ చేస్తున్నావని ఏదో హెల్ప్ చేద్దాం కదా అని అనుకున్నానంటే, సరే అయితే నువ్వు నాకు ఎలాగో హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నీకు కూడా నేను వాష్రూమ్స్లో హెల్ప్ చేయను అంటే, వద్దులే నాకు కావాల్సినప్పుడు నా హెల్ప్ నేను అడుగుతానులే అప్పుడు చేద్దు కానివంటూ తనుజ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి ఆ వర్క్ ఎలా చేయాలనేది నేర్పించేసి వెళ్ళిపోయింది. మరి ఏది ఏమైనా సరే తనుజ సూపర్ అనే చెప్పాలబ్బా. మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.